మనం ప్రభువును వేడుకోవాలని మన దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో దయతో చదవగలరా? అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇక్కడ లోతు గారి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతాయి, అగ్ని గంధకాలు గురైపోతాయన్న సమయంలో ఇక్కడ దూతలైన వారు లోతు గారిని, భార్యను, వారి బిడ్డలను కూడా వారు చేతులు పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు సిద్ధపడ్డారా, సిద్ధపడలేదా అని మనం ఆలోచిస్తే లోతు గారు సిద్ధపడ్డారు కానీ ఆయన తడవు చేస్తూ ఉన్నారు. ఏమి కూడా చేయలేకపోతున్నాడు. చాలా భయంకరమైన అగ్ని వర్షం కురిసేస్తుందన్న భయముతో ఇక వెళ్ళలేను ప్రభువా అని ప్రభువుని ఆశ్రయించినప్పుడు దేవుని కృప వల్ల వారు చేతులు పట్టుకొని ఊరి బయటకు తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టే వారు చేతులు పట్టుకొని తీసుకువెళ్ళారు. అలాగే ఈ లోకమందు సిద్ధపడుతున్న మనం కూడా ప్రభువా ఆనాడు లోతు భార్యను, వారి బిడ్డను ఎలాగైతే మీరు రక్షించారో, ఎలాగైతే అగ్ని గంధకాన్ని విడిపించారో మమ్ములను కూడా రాబోయేటువంటి 7 ఏళ్ల మహాశ్రమలకు గురి కాకుండా దేవా నన్ను సిద్ధము చేయమని మనం ప్రార్థన చేయాలని ఇక్కడ దైవజనులు తెలియజేసిన వారు అన్నారు. కాబట్టి నన్ను సిద్ధము చేయమనుచు నరుడు అడిగిన తోడ్పడన, నన్ను, నా వాక్యమును, సభను మన్నలు చేసిన కొనిపోన అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒకరు మతములోనికి రావడం లేదు, మతమన్నా బోధలన్నా ఇష్టమే కానీ రాలేకపోతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే బలవంతంగా వారిని మనం మతంలోనికి తీసుకురావాలా, లేదా క్రీస్తు దగ్గరికి నడిపించాలి. మరి మరో విషయాలు కూడా పాటలో ఒక చరణం రాశారు, ముమ్మరముగా బోధించిన బలవంతంగా ప్రజలను తేగలవు, ముమ్మరముగా మేలు చేసిన బలవంతంగా ప్రజలను తేగలవు అని. కాబట్టి ఇక్కడ బలవంతము అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఇంకా సిద్ధపడని వారిని మనము వారిని బలవంతము చేసైన వారిని సిద్ధపరచవలసిన వారం విన్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చినకు అక్కడి వారిని బలవంతము చేయుము అని రాయబడి ఉంది. కాబట్టి బలవంతము చేయి, బలవంతంగా తీసుకురా అని ఇక్కడ యజమానుడు పలుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యములోనికి కూడా మనం అందరినీ కూడా మరి ముమ్మరంగా బోధించడం ద్వారా, ముమ్మరంగా మేలు చేయడం ద్వారా మనము వారిని ప్రభులోనికి నడిపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు ఆనాడు లోతు కుటుంబాన్ని ఎలా రక్షించావో మమ్ములను కూడా నీ రాకడ సిద్ధపరచు ప్రభు అని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుట. కాబట్టి అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళుట, కొనిపోవుట అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళడం అన్నమాట. కాబట్టి దీన్నే మనం ర్యాప్చర్ అంటాం, అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళడం. యోధా పత్రిక 23వ వచనంలో, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని వ్రాయబడి ఉంది. అగ్నిలో నుండి లాగినట్టు